ఎన్నికల ప్రచారాల్లో వాలంటీర్స్ని కొనసాగిస్తాము, వాళ్ళకి వేతనంగా 10,000 ఇస్తామని చెప్పారు కదా. ఆయన గోన్ సంచులు మోసే ఉద్యోగం 5,000 ఇచ్చాడు, 10,000 ఇస్తా అన్నాడు. అసలు మాటే లేదు, అమ్మఒడి లేదు, ఈ బస్సులు అన్నాడు, బస్సులు లేవు, ఏది లేదు. సూపర్ 6 సూపర్ 7 అంటాడు. అదేమంటే ఏళ్ళు చూపించి తమ్ముళ్ళు అంటాడు. ఎందుకో మరి ఆయన తమ్ముళ్ళు, ఆయన కాడికి మేము పెద్దవాళ్ళవి, తమ్ముళ్ళు అంటూ ఉంటాడు. జనాలను మాయ చేస్తామండి, అంత మాయ. కాదండి, చంద్రబాబు నాయుడు గారు చెప్పిన పథకాల వల్ల ప్రజలు మొత్తం ఓట్లు వేసారంటారా? ఆయనకు ఓట్లు వేయలేదు, పాడేయలేదండి. మొత్తం యూనియన్లో తేడా వచ్చేసింది. వాళ్ళు ఎట్లా వచ్చినట్టు చేసుకొని జగన్కి ప్రతిపక్షం లేకుండా చేశాడు. కావాలని చేసింది అది. ఆ జనాలు మొత్తానికి తెలుసు. ఈ ఎలక్షన్ పెట్టారు కనుక అయిపోయింది కనుక మరి యూనియన్లో లెక్క వేయాలి కదా, లెక్క వేయరంట. మేము కాల్ చేస్తాం, తీసేస్తాం. ఏంటిగా అది ప్రభుత్వమా? జనాలు మొత్తానికి తెలుసు జగనే గెలిచాడని. వాళ్ళు టీడీపీ వాళ్ళు ఏమంటున్నారు, వైసీపీ మీద వ్యతిరేకత వల్లే మాకు పట్టం కట్టారు అంటున్నారు. ఏంటి ఈయన పట్టం కడతానికి నేను చూస్తాను, నేను ఎలక్షన్ కానీ చూస్తున్నాను. ఏ నాడు మంచి చేసింది లేదు. ఒక్క దాంట్లో మంచి చేశారని చెప్పమన్న చంద్రబాబు నాయుడిని ఏ దేంట్లో చేయలే. ఆయన అంత మోసమే. ఆయన అంత వయసే నాది కూడాను. గత 3 సార్లు కూడా సీఎంగా ఉన్నప్పుడు డ్వాక్రా మహిళలకు కానీ పసుపు కుంకుమ కానీ రైతులకి వేసామని చెప్తున్నారు కదా. పసుపు కుంకుమ ఇచ్చింది ఎందుకంటే మొత్తం ఓట్లు వేస్తారని అందరూ చేయి చూపించారు. ఈసారి ఏం చేశారు, వేస్తాడేమోలని కొంతమంది చేశారు. వేసినా అందరికీ చేయి చూపించాడు. మరి సూపర్ 6 సూపర్ 7 చేయమనండి, అప్పుడు తేలేదు దీనికి. ఇప్పుడు ఈ బుడమేరు వాళ్ళకి చెప్పాలంటే ఎంత ఇస్తాడో నోటేమన్నా మాటలేదు. రేపు ఎప్పుడు ఇస్తాడంట. పూర్తిగా మునిగిన నెలకి 25,000 రూపాయలు సాయం చేస్తామని చెప్తుంది ప్రభుత్వం. ఏమంటారు మీరు? 25,000 చేస్తే మంచిదే కాదని ఎవరు అంటాం. ఎవరికైనా మంచిదే. కనీసం ఒకళ్ళకి 4 లక్షలు 5 లక్షలు 50 లక్షల వరకు పోయిన వాళ్ళు ఉన్నారు. అయినా కానీ ఓ 25,000 ఇచ్చే పని అయితే అంతా మంచిదే కాదని నాను మంచోడు అని చెప్పుకుంటారు అందరూ. అదే నువ్వు దాంట్లో తప్పుడు అడిగేసావనుకో ఇక అంతే సంగతులు. అది కాదండి, జగన్మోహన్ రెడ్డి గారు మొన్న పిఠాపురంలో అంటున్నారు, ఇచ్చిన పథకాల మీద దృష్టి పెట్టకుండా జగన్ నామం పాడుతున్నారు అంటూ కూడా జగన్మోహన్ రెడ్డి గారు అంటున్నమాట. మీరేమంటారు? జగన్ మీద ఊరికి నేర్చుతానండి. ఆయన లేకపోతే వీళ్ళకి ప్రతిపక్షం లేదు. ఇక ఆయన ఉంటేనే ఈయనకి, వీళ్ళకి జోడంటే ఆయనే. ఇక రెండో మనిషే లేడు. కాంగ్రెస్ ప్రభుత్వం లేదు, ఇక ఈయనే. ఆమె షర్మిలా గారు వచ్చింది, ఆమెకేమి ఇచ్చాడు, ఏం చేశాడు, ఆమె ఓహో పగిలిచ్చింది, పడేసింది, వాళ్ళకి కనపడతలేదు. మరి వరదలో ఎక్కడ తిరుగుతుందో ఎక్కడుందో మరి ఇంట్లో. ఎంత డూప్లికేటే. చంద్రబాబు నాయుడు అంత జటెక్ట్ ఎవడు లేడండి. ఏది చేయాలంటే అది చేస్తాడు. తర్వాత నేను చేయలేదంటాడు. నేను చెప్పానా మీకు అంటాడు. పథకాలు ఇచ్చింది కూడా రేపు నేను చెప్పానా అంటాడు. ఆయన మేలకొండ ఊరుకోవాలి జనం. ఆయన ప్రభుత్వం అదేమంటే పోలీసు వాళ్ళు ఈ ఆఫీసులని వాళ్ళని వీళ్ళని కూర్చోబెట్టి సంతకాలు పెట్టి మళ్ళీ 5ంటికి వెళ్ళాలా? ఈయన అందరూ పట్టుకొని అలర్ట్ చేస్తే దెబ్బకు పోతాడు. ఏంటికి వాళ్ళు ఎదురు తిరిగితే కాళ్ళే. అసలు ప్రభుత్వం అంటే ఏంటి? వాళ్ళది ప్రభుత్వం, వీళ్ళది కాదు. ఆ తర్వాతే వీళ్ళది ప్రభుత్వం. అట్లాంటి వాళ్ళని కూర్చోబెడుతున్నాడు. అది మంచిదే కాదు. జగన్మోహన్ రెడ్డి గారు అంటున్నారు, ఆబద్ధాన్ని కూడా అమ్మకాన్ని పెట్టే వ్యక్తి ఎవరన్నా ఉన్నారంటే చంద్రబాబు నాయుడు అంటున్నారు. చంద్రబాబు నాయుడు పెద్ద తీర్చని గెట్ట. రెండో ఎవడో లేడు ప్రపంచంలో. మొత్తం కూడాను అదొక తెలివితేటలు గెట్క అన్నమాట. ఆయన ఒకడనంగా బాలవర్ర, ఆయన ఆ రామోజీరావు అనంగా వీళ్ళంతా ఒక బడిలో చదువుకునే వాళ్ళే. వీళ్ళంతా కూడా అంటే పెద్ద గెటకాలు. హైదరాబాద్ మొత్తాన్ని నాశనం చేసాడు ఆయన. చేసేసి ఇక అది ఇదని పోయాడు పాపం. ఇక ఈయన కూడా అంతే సంగతులు. కాదండి, జగన్మోహన్ రెడ్డి గారు అంటున్నారు, మా ప్రభుత్వం అధికారంలోకి వచ్చినట్లయితే పిల్లలకి అమ్మఒడి కానివ్వండి, చేతి డబ్బులు కానివ్వండి, మహిళలకు కానివ్వండి, అందరికీ అండగా ఉండేవాళ్ళం అంటున్నారు. వైఎస్ పార్టీ వచ్చే పని అయితే అందరూ పచ్చగా ఉండేవాళ్ళు అండి. ఈయన ప్రభుత్వంలో వస్తే తుఫాన, ఇక రెండోది రాదు, కొట్టుకుపోతామే. లేకపోతే వర్షాలు పడవేక, పంటలు ఉండవు, ఏముండవు, మొత్తానికి రేట్లు పెరిగిపోతాయి. జనాల నశింపు. లోగడ ఒకసారి 7 సంవత్సరాలు పడలా ఈయనకి వర్షాలు, కరువు వచ్చింది. మళ్ళీ అదే కరువు 15 ఏళ్ళు 20 ఏళ్ళు వెనక్కిపోయిందండి. మళ్ళీ
కాదండి, వర్షాలు కానీ చంద్రబాబు నాయుడుకి ఏంటి సంబంధం? ఆయన పాదం అట్లాంటిది. ఆయన సీఎం అయ్యాడంటే అంతే. అవకముందు చక్కగా ఉంది వాతావరణం. ఎన్ని తుఫాన్లు వచ్చినా ఎన్ని వచ్చినా జగన్ ప్రభుత్వంలో ఆయన కాలు పెట్టిన కాడల్లో కూడా పచ్చగా ఉంది. ఈయన కాలు పెడితే అగ్గే మండిపోతాం, నాశనం అయిపోతాయి. నేను చెబుతున్నాను కదా, మొత్తం నాశనమే. మరి వాళ్ళు అంటున్నారు జగన్మోహన్ రెడ్డి 5 సంవత్సరాలు కూడా కాలు పెట్టాడు, రాష్ట్రం మొత్తం సర్వనాశనం చేశాడు అంటున్నారండి. ఆయనకి ఏమి దోసక రెండో మాట ఇది ఒకటి పెట్టాడు. జగన్మోహన్ రెడ్డిని వెళ్ళే పని వస్తే వేల జనం వెళ్తారు. ఈయనకి వెళ్ళే పని 400-500 మంది కూడా వెళ్తారు. ఎందుకంటే దుష్టుడికి దూరంగా ఉండాలని అసలు ఎవరో వాడు. అదేమంటే పోలీసులు అన్నాడు, పోలీసులు వేసేస్తారు ఈయన్ని. పోలీసులతోటి ఈయనకి జైలు వేస్తారు. అది తప్పదు. కాదండి, జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోయినా కానీ జనాలు ఎందుకని ఎక్కడికి వెళ్ళినా అంతమంది వస్తున్నారు ఏంటంటారు? ఆయన చేసిన మంచి పనులండి. ఆయన నోట్లోంచి మాట వచ్చిందంటే తప్పనిసరిగా చేస్తాడు, రాంది కూడా చేస్తాడు. ఆయన మేలు వాడతాడు, ఈయన కీడు. చంద్రబాబు గాను ఆయనకి ఎక్కడండి నక్కకి నాగలాగా అనుకున్నంత తేడా ఉంది. ఆయన సాధారణంగా పుట్టకే ధనవంతుల్లో పుట్టినవాడు. ఈయన ఎక్కడ పుట్టాడు? లేబర్లో పుట్టాడు. లేబర్ బుద్ధిలే. ఆయనకి నాకు ఉన్నది చాలు, మొత్తం అందరికి చేయాలని ఆయన. ఆయనకి పోలికే లేదు. మరి వాళ్ళేంటి ఎలా అంటున్నారు? 100 రూపాయలు ఇచ్చి 10 రూపాయలు ఇచ్చి 100 రూపాయలు నొక్కేసాడు జగన్మోహన్ రెడ్డి అంటున్నారండి. అన్నీ వస్తుంది, ఛానల్ అన్నీ అయినాయి. సాక్షి టీవీ ఒకటే ఏంది, దేనిలో చూసినా ఆయన పొగుడుతా కానీ రెండోది లేదు. పవన్ కళ్యాణ్ అయితే దోన్ల మీద ఈయన ఆహారం అందించినట్టు చూపిస్తున్నాడు. అసలు ఎక్కడా లేదు, ఏమీ లేదు. ఏదో వీళ్ళు నీళ్ళల్లో నడిచినట్టుగా అసలు ఎయ్యి లేవు. అంతా వస్తుంది. పిల్లలు పాలకు కూడా లేక చచ్చిపోతున్నారు. ఇవాళ రోజు సింగనారంలో కానీ ప్రకాశ్ నగర్ కానీ మొత్తం కూడా కూడికి లేదు. ఇప్పుడు వరకు కూడా నీళ్ళు రావట్లా. ఎప్పుడే ఇంతకుముందు వెళ్ళి వచ్చా, నీళ్ళు రావట్లా. ఆ మోటార్లు మొత్తం చెడిపోయినాయి. ఆ బళ్ళు, కార్లు, స్కూటర్లు మొత్తం అన్నీ సర్వనాశనం. వాటికి ఏదో రాయితీ చెప్తాడంట, మరి ఎవరో చెప్తాడో ఏమో మాకు తెలియదు. అది ఇచ్చే డబ్బులు ఇచ్చి కదా, లేకపోతే పోరావతలకి అంటాడు అవతలాడు, బండి బాగా చేసినాడు. ఓకే, ఎవరి మీద ఏళ్ళు చూపించి తమ్ముళ్ళు అంటాడు. ఎందుకో మరి ఆయన తమ్ముళ్ళు, ఆయన కాడికి మేము పెద్దవాళ్ళవి తమ్ముళ్ళు అంటూ ఉంటాడు. జనాలను మాయ చేస్తామండి, అంత మాయ. కాదండి, చంద్రబాబు నాయుడు గారు చెప్పిన పథకాల వల్ల ప్రజలు మొత్తం ఓట్లు వేసారంటారా? ఆయనకు ఓట్లు వేయలేదు, పాడేయలేదండి. మొత్తం ఈ తేడా వచ్చేసింది. వాళ్ళు ఎట్లా వచ్చినట్టు చేసుకొని